మన చుట్టూ చాలా మతాలు ఉంటాయి. ఆ మతాల వారందరినీ కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. మనం ప్రత్యేకంగా నా వాళ్ళు అని మనం అనుకోకూడదు. ఎక్కువగా కూడా మనం అన్యులు అనే మాట మాట్లాడుతూ ఉంటాం. అన్యులు అనే మాటకు అర్థం ఇతర మతస్థులు అని అర్థం వస్తుంది. కానీ మన కడుపులో నుంచి ఆ మాట వచ్చేటప్పుడు ద్వేషపూరితమైనటువంటి భావాజాలంతో ఆ మాట బయటకు వస్తుంది. చాలా మంది ఈ మాట మాట్లాడేటప్పుడు ఆనాడు ఇశ్రాయేలీలకు, ఐగుప్తీయులు తదితర కొన్ని జాతులకు చెందిన వారు, దేశాలకు చెందిన వారు అన్యులుగా ఉండేవారు. ఈ అన్యులు అనే మాటను మాట్లాడేటప్పుడు కడుపులో నుంచి భేదంతో కూడిన భావజాలం. ఎవరికైనా సరే అన్యులు అని అంటే అర్థం ఏం లేదు, అక్కడ ఇతర మతస్థులు అని అర్థం. ఈ మాట మనము మాట్లాడవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. కానీ అందులో నుంచి వచ్చే భావజాలం చాలా శత్రుత్వాన్ని స్ప్రెడ్ చేస్తుంది, భేదాన్ని స్ప్రెడ్ చేస్తుంది, ప్రేమను అణిచేస్తుంది. కాబట్టి ప్రేమతో మాట్లాడే వారంగా మనం ఉండాలి.